వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. జోహానస్బర్గ్ పిచ్ మనం పొద్దున మాట్లాడుకున్నట్టుగానే బ్యాటింగ్కి ఫ్రెండ్లీ కాకపోతే కాస్త టర్న్ అనేది ఈ పిచ్లో కనిపించింది. అండ్ అది ఇరు జట్ల స్పిన్నర్లు ఎక్స్ప్లాయిట్ చేశారు. సరే, కుల్దీప్ యాదవ్ ఇంకొంచెం ఎక్కువ రాబట్టాడు, జడేజా కాస్త ఎక్కువగా జట్కాలు వాళ్ళకి అందించాడు. బట్ మహారాజ్ కానీ షంసీ కానీ దే వర్ ఏబుల్ టు గెట్ దట్ టర్న్. పైగా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆట ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఎప్పుడైతే బాల్ కాస్త సాఫ్ట్ అవుతూ వచ్చిందో పిచ్ మీద పడిన తర్వాత షాట్లు ఆడడం కాస్త కష్టమైంది. టైమింగ్ మిస్ అయింది. సూర్యకి మిస్ అయింది, రింకుకి మిస్ అయింది, జితేష్కి మిస్ అయింది, అందరికీ మిస్ అయింది. బట్ స్టిల్ బాల్ సాఫ్ట్ అవుతున్నా కూడా 26 ఆఫ్ 23, 35 ఆఫ్ 25 ఇలా 33 ఆఫ్ 25 ఇలా ఆడుతున్న ప్లేయర్ నెక్స్ట్ 30 బాల్స్లో విధ్వంసం సృష్టించాడు. దట్ ఈస్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ T20లో 4వ సెంచరీ 3 ఓవర్సీస్ కండిషన్స్లోనే వచ్చాయి. ఒకటి ఇంగ్లాండ్లో, రెండోది న్యూజిలాండ్లో, సరే మూడోది ఇండియాలో రాజ్కోట్లో వచ్చింది, 4వదేమో ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో వచ్చింది. సో ఆస్ట్రేలియాలో ఒకటి కొడితే సేనా కంట్రీస్లో T20 సెంచరీలు సాధించిన మొదటి ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు చూసుకుందాం, ప్రస్తుతానికి అయితే ఆలోచనలు వద్దు. బట్ రైట్ నౌ ఈ మైల్ స్టోన్ 100 ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్. మనం చూడాల్సిన దృష్టికోణం నుంచి మనం మాట్లాడితే, మనం చూడాల్సిన పాయింట్ నుంచి మనం మాట్లాడితే 100 కొట్టడం ఇస్ గ్రేట్ 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 థింగ్ కాదనట్ల. బట్ ద వే హీ వాజ్ ఏబుల్ టు యాక్సలరేట్, అది సూర్యకుమార్ యాదవ్కి T20కి ఎంత బాగా కుదిరింది అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. మీరు స్టార్ట్ చేశారు, గిల్ అవుట్ అయిపోయాడు. లాస్ట్ మ్యాచ్లో గిల్ ఒక డెడ్ ఇన్ ఫ్రంట్ కైండ్ ఆఫ్ డిస్మిసల్ రివ్యూ చేశాడు కాబట్టి ఈసారి కూడా అదేనేమో తను డౌట్ పడ్డాడు. యశస్వి జైస్వాల్ కూడా సరైన రీతిలో తనకి చెప్పలేకపోయాడు చేయాలా వద్దా అని. తనతో వెళ్ళిపోయాడు. బట్ రివ్యూ చూసుకుంటే అది వేడిగిపోయి. తిలక్ వర్మ వచ్చి రాగానే ముందుకెళ్ళి ఆడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. అది స్ట్రైట్గా మిడ్ ఆఫ్కి చిక్కాడు. అండ్ ఆ రిస్క్ ఏదైతే మార్కర్ తీసుకున్నాడో ఆ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ బౌలర్ ఇక్కడ ఉండాలి, ఈ బ్యాట్స్మెన్ ఇక్కడ ఉన్నాడు, లెట్స్ ట్రై అండ్ గెట్ దీస్ ప్లేయర్స్ ఇన్ అనేదైతే రిస్క్ తీసుకున్నాడు అది వర్కౌట్ అయింది. ఆ తర్వాత దెర్ వాజ్ అ పార్ట్నర్షిప్. యశస్వి జైస్వాల్ కూడా బాగా ఆడాడు. జైస్వాల్తో వచ్చింది ఏంటంటే వెరీ హై రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. ఆ హై రిస్క్ గేమ్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే మోర్ ఆఫెన్ దెన్ నాట్ యూ విల్ ఫెయిల్. హై రిస్క్ గేమ్లో కూడా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ కన్సిస్టెన్సీ దెన్ అది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. బహుశా అది తను ట్రై చేయాలి. విత్ సూర్యకుమార్ యాదవ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ విత్ ఈజ్. అంత హై రిస్క్ గేమ్లో కూడా లుక్ ఎట్ ఇస్ యావరేజ్, లుక్ ఎట్ ఇస్ రన్స్. దట్ ఈస్ వై సూర్యకుమార్ యాదవ్ వన్ ఆఫ్ ద T20 బ్యాటింగ్ గ్రేట్స్. అది వన్డేలోకి ఎందుకు ట్రాన్స్ఫార్మ్ కాలేదనేది ఒక చిదంబర రహస్యం, ఎవరికి తెలియదు. తెలిసినా కూడా అది చెప్తే ఎదుటివాడికి అర్థం కాదు. బట్ ప్రస్తుతానికి అగైన్ యశస్వి జైస్వాల్కి ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ హిమ్ టు స్కోర్. ఎస్పెషలీ 2 వికెట్ పడిపోయిన తర్వాత ఒక పార్ట్నర్షిప్ అనేది నెలకొల్పాలని. స్పిన్నర్స్ని బాగా ఆడారు. దే బోల్డ్ వెల్. లెఫ్ట్ హ్యాండర్ పెట్టుకున్నా కూడా దే బోల్డ్ వెల్. సూర్యకుమార్ యాదవ్ని అటాక్ చేయనివ్వలేదు. బౌండరీస్ వస్తూ వచ్చాయి. స్కోరింగ్ రేట్ ఎక్కడా తగ్గలేదు. పవర్ ప్లే వరకు బాగానే ఉంది. ఆ తర్వాత కాస్త తగ్గిందేమో అనుకున్నాం. అండ్ దెన్ దే స్టార్టెడ్ అటాకింగ్. సరే, యశస్వి జైస్వాల్ బాగా ఆడాడు, అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత తను వెనుదిరిగాడు. బట్ మళ్ళీ ఇంకొకటి రోజు వెరీ గుడ్ పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్లోనే సూర్యకుమార్ యాదవ్ యాక్చువల్గా యాక్సలరేషన్ మొదలుపెట్టాడు. రింకు ఏం తక్కువ కేపబుల్ కాదు 6లు కొట్టడానికి. బట్ సూర్యకుమార్ యాదవ్ వేరే లెవెల్లో ఆ ఇన్నింగ్స్ని ఆడగలిగాడు. ఆ తర్వాత మీకు జస్ట్ రింకు అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత జితేష్ వద్దాం అనుకున్న కొన్ని టైమింగ్ సరిగ్గా కాలేదు. తర్వాత తను కూడా మంచి షాట్ ఆడడం కూడా హిట్ వికెట్ అవుతాడు. అంతకుముందు బాలే జడేజాని పరిగెత్తి రన్అట్ చేయించాడు. సరే, ఇక ఆ మ్యాచ్లో ఎవరిది తప్పని మాట్లాడుకోవడానికి లేదు. ఆ సిచ్యువేషన్లో యూ హ్యావ్ టు రన్ ఫర్ ఎవ్రీథింగ్. అది జడేజా కూడా తెలుసు. అందుకే పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఏం అవ్వాల. బట్ జితేష్ ఉంటుంటే ఒక 10-14 రన్లు, ఒక 10 కాదులే కానీ ఇంకొక 5-6 రన్లు ఎక్స్ట్రా వచ్చేవేమో అని ఒక చిన్న ఒక క్యాలిక్యులేషన్. తను హిట్ వికెట్ అయ్యాడు. సో లాస్ట్ 2 ఓవర్స్లో మీకు టక వికెట్లు పడిపోతున్నాయి. వచ్చే 15 రన్లే వచ్చాయి. యూ లాస్ట్ 5 వికెట్స్. సో ఇది దే వర్ ఏబుల్ టు పుల్ థింగ్స్ బ్యాక్. వాళ్ళకున్న ఒక బౌలింగ్ లైనప్లో ఏదైతే ఇన్ఎక్స్పీరియన్స్ ఉండిందో సౌత్ ఆఫ్రికా, దానికి తగ్గట్టుగా దాన్ని బేరేజ్ వేసుకొని మనం మాట్లాడితే దే హ్యావ్ డన్ వెల్ ఈ వికెట్ మీద. బట్ అగైన్ సూర్య ప్లేయింగ్ ద వే హీ కుడ్ ప్లే అనేది ఈ స్కోర్ రావడానికి రీజన్ అయింది. జితేష్ లాస్ట్ బాల్ సింగిల్ డినే చేశాడు. దానికి వెరీ సింపుల్ రీజన్ ఏంటి అంటే కనుక సూర్య దగ్గర ఎక్కువ స్ట్రైక్ ఉందంటే కనుక బౌండరీలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తనకి బాల్ కానీ ఆ పేస్ కానీ ఇవన్నీ కూడా అర్థమై ఉన్నాయి. హీఈస్ మోర్ సెట్ బ్యాటర్ దేర్. అందుకే ఆ సింగిల్ డినై చేయడంలో ప్రాబ్లం లేదు ఇక్కడ. అదే రింకు ఉండి డినై చేశాడంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. జితేష్ అప్పుడే వచ్చాడు, చూశాడు ఇక్కడ పరిస్థితి ఏంటి అని చెప్పి, అండ్ హీ వాంటెడ్ టు టేక్ ది స్ట్రైక్. 6 పంపించే ప్రయత్నం చేశాడు. ఆ ఫుల్ టాస్ బై స్క్వేర్ లెగ్ చిక్కాడు, అవుట్ అయిపోయాడు. ఉండుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. సో తను అవుట్ అయిపోయాడు కాబట్టి సింగిల్ తీయడం తప్పని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. 100 కోసం స్ట్రైక్ ఆపాడని చెప్పడం కూడా కరెక్ట్ కాదు.
ఈ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాడు, ఎంత ఎక్కువ రన్లు ఉంటే అంత ఎక్కువ కావాలని నాకు ఆలోచన. దీన్ని నేనేదో మాట్లాడిన దానికి ముడిపెట్టి మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు దయచేసి మాట్లాడకండి. సో వెరీ సింపుల్ అండ్ క్లియర్ కట్ ఓపెన్ అండ్ షట్ కేసు ఇక్కడ. ఎందుకు సూర్య సింగిల్ డినై చేశాడు, ఎందుకు కరెక్ట్ అది. అండ్ నౌ ఇప్పుడు బౌలింగ్ విషయానికి వచ్చేస్తే, వాట్ ఐ లైక్డ్ అబౌట్ సూర్య లాస్ట్ మ్యాచ్లో కూడా స్లిప్ పెట్టడానికి వెనుకాడదు. 12-13 ఓవర్లు అయిన తర్వాత కూడా 15 ఓవర్ల మ్యాచ్లోనే ఈసారి కూడా సిరాజ్తో ఓపెన్ చేయించాడు. హర్షదీప్ని తర్వాత ఫస్ట్ చేంజ్గా తీసుకొచ్చాడు. సిరాజ్తో ఓపెన్ చేయించి గాట్ స్లిప్స్, అటాకింగ్ ప్లేయర్స్ని, అటాకింగ్ ఫీల్డర్స్ని పెట్టగలిగాడు, ఆ ప్రెషర్ పెట్టగలిగాడు. సిరాజ్కి అదొక మంచి పుష్ ఇచ్చింది. అరే కప్తాన్ 2 స్లిప్ డాల్ చోలా డాలింగ్ అవుట్ స్వింగర్ అని చెప్పి ఫట్ పడిన అవుట్ స్వింగర్ వేస్తూ పోయాడు. అండ్ ఓవర్లో రన్ రాలా బ్యాట్ నుంచి. సో దట్ యాక్చువల్లీ సెట్ ద టోన్. జనరలీ మీరు 210 ఎంతో స్కోర్ చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా యూ వాంట్ టు గో అహెడ్ ఆఫ్ ది రన్ రిక్వైర్డ్ అన్నట్టు ఉండే ప్రయత్నం చేస్తారు పవర్ ప్లే. ఎంత మ్యాక్సిమం రన్స్ కావాలో అంత ఆడే ప్రయత్నం పవర్ ప్లేలోనే జరిగిపోతుంది. ఆ ప్రయత్నానికి తగిన రిజల్ట్స్ వచ్చాయా రాలేదని సెకండరీ థింగ్, బట్ ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ పరిస్థితుల్లో మీకు ఫస్ట్ ఓవర్ బ్యాట్ నుంచి రన్ రాకుండా సిరాజ్ కాపాడగలిగాడు, ఆపగలిగాడు అంటే ద ప్రెషర్ ఇమీడియట్లీ షిఫ్ట్స్. దానివల్ల వికెట్ పడడం, ఆ తర్వాత క్విక్ సింగిల్కి వెళ్తూ సిరాజ్ రన్అట్ చేయడం, ఆ తర్వాత హర్షదీప్ స్లోవర్ బాల్స్ వేయడం. ఆ బాల్ బయటికి వెళ్ళేది, బట్ ఆ స్లోవర్ బాల్ నమ్ముకొని వేశాడు. వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేశాడు, లెగ్ సైడ్ కొట్టించమని చెప్పేసి ఛాలెంజ్ విసిరాడు క్లాసన్కి. అండ్ అక్కడ క్యాచ్ స్క్వేర్ లెగ్లో అవుట్ అయిపోయాడు తను కూడా. అది బిగ్ వికెట్ అది. హర్షదీప్ లాస్ట్ 7 ప్లేడ్ T20 మ్యాచెస్లో 5 ఆస్ట్రేలియాతో కానివ్వండి, లేదా ఇక్కడ 2 కానివ్వండి, 2 మ్యాచ్ల్లో ఈ వాజ్ ఏబుల్ టు గివ్ సమ్ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ మ్యాచ్లో ద వే హెస్ బౌల్డ్ ది సెకండ్ ఓవర్, ఫస్ట్ ఓవర్ మళ్ళీ రన్లకి వెళ్ళాడు. సరే వికెట్ అదంతా పక్కన పెట్టినప్పుడు క్లాసన్ వికెట్ అయితే స్లోవర్ బాల్తో తీసుకున్నాడో అది కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం తనని ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ విచ్ వాజ్ మేడ్ బై సంజయ్ మంజరేకర్ ఏంటంటే, ప్రాబబ్లీ టూ మెనీ థింగ్స్ ఉన్నాయేమో తను ట్రై చేసే, టూ మెనీ థింగ్స్ పెట్టుకున్నాడు, అది కట్ షాట్ చేయాలి అని. సో బహుశా ఆ కట్ షాట్ చేయడంతో పాటు వాట్ ఐ ఫీల్ ఇస్ ఫీల్డ్కి తగ్గట్టుగా ఎక్కడ ఎవరికి స్లోవర్ బాల్ వేయాలి అనే దాని మీద కూడా కసరత్తు చేయాలి. ఫస్ట్ ఓవర్లో ఇఫ్ ఈస్ బౌలింగ్ స్లోవర్ బాల్స్, అది ట్రైన్ టూ మచ్గా అన్న ఉంటుంది, లేదా షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ హిస్ స్టాక్ స్వింగ్ డెలివరీ అన్న ఉంటుంది. బాల్ స్వింగ్ అయింది, క్లాసన్ వికెట్ పడిన తర్వాత మిల్లర్కి చుక్కలు చూపించాడు ఫస్ట్ 3 బాల్. సో డెఫినెట్లీ ఇట్స్ అ కాన్ఫిడెన్స్ కైండ్ ఆఫ్ ఎన్ ఇష్యూ. దాంతోపాటు అర్రే ఇలా చేస్తే అలా అవుతుందేమో, టూ మచ్గా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకొక చిన్న ప్రెషర్ పాయింట్, దాన్ని తను అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ అగైన్ ఇఫ్ బుమ్రా కమ్స్ బ్యాక్, ఫస్ట్ వెయిట్ యాక్చువల్గా పడేది హర్షదీప్ మీద. బుమ్రా అండ్ షమి వచ్చారనే టీంలోకి ఫస్ట్ వెయిట్ హర్షదీప్ మీద పడుతుంది. అంతెందుకు దీపక్ చహర్ని ఆడించలేకపోవడం అనేది కొంచెం నాకు సర్ప్రైజ్గా, కొంచెం షాక్గా కూడా కనిపించింది. మొమెంట్ ఈ సెట్ సేమ్ టీమ్. సరే కుల్దీప్ని కంటిన్యూ చేస్తారనే ఆలోచన వచ్చింది నాకు. ది రీజన్ ఇస్ బిష్నోయ్ కుడ్ ప్లే ఆల్ ద మ్యాచెస్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా. ఇక్కడ ఆడలేదు కాబట్టి కుల్దీప్ని కంటిన్యూ చేస్తారు అనిపించిన, ఐ థాట్ వస్తారేమో అని చెప్పేసి అనిపించింది. అది వర్కౌట్ కాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం యూఆర్ కన్సిడరింగ్ గిల్ అహెడ్ ఆఫ్ రుతురాజ్ అనే ఈక్వేషన్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. క్రితం మ్యాచ్ రివ్యూ అప్పుడు కూడా చెప్పా దట్ రుతురాజ్ కాకుండా గిల్ అంటున్నారు అంటే ఆ ఇల్నెస్ అనేది ఎంతవరకు ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇల్నెస్ అండ్ గిల్ని ఆడించారంటే రుతురాజ్ ఇస్ బ్యాకప్. లేదు నిజంగానే ఇల్నెస్ ఉందంటే మరొకసారి రుతురాజ్ గైక్వాడ్ ఇల్ అయ్యాడు. సో ట్రావెలింగ్ అప్పుడు ఈజ్ నాట్ అ సేఫ్ బెట్ అనే ఆలోచనలో ఉంటారు. సో అది కూడా తనకు మంచిది కాదు. బట్ నౌ లెట్స్ లుక్ ఎట్ వాట్ స్పిన్నర్స్ హ్యావ్ డన్. 2 వికెట్లు పడిన తర్వాత జడేజా ఇమ్మీడియట్గా వచ్చి కరెక్ట్ లెంత్ పట్టుకున్నాడు. కొంచెం టర్న్ మహారాజ్కి షంసీకి ఉండడం చూశాడు, కరెక్ట్ లెంత్లో వేసాడు ఆ బాల్ సీమ్ మీద పడింది, షార్ప్గా టర్న్ అయింది అండ్ దాంతో టాప్ ఎడ్జ్ అండ్ క్యాచ్ మార్క్రమ్ గాన్. అది చూసి ఇన్ఫాక్ట్ తిలక్ వర్మను కూడా తీసుకుని, ఇన్ఫాక్ట్ జడేజా వాజ్ ది క్యాప్టెన్. సూర్యకి అక్కడ ఇంజరీ లాంటిది అయింది, సో ఈ వెంట్ బ్యాక్. లక్కీలీ ఏంటంటే సూర్య మళ్ళీ ఇతరత్ర పార్ట్ ఆఫ్ ది స్క్వాడ్లో తనకి రెస్ట్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంత పెద్ద సివియర్ ఇంజరీ కాదు. అవ్వకపోయినా లేదా ఒక దురదృష్టవశాత్తు అయినా రికవరీ టైం చాలా గట్టిగానే ఉంది. బట్ జడేజా వాజ్ లుకింగ్, తను బౌలింగ్ వేస్తాడు, తను ఎప్పుడైతే ఆ స్పిన్ చూశాడో, ఆ వికెట్లు పడిపోయిన ప్రక్రియ చూశాడు, తిలక్ వర్మన్ బౌలింగ్ వేయించాడు. కంటిన్యూ చేయించుంటే బాగుండేది. బట్ కుల్దీప్ యాదవ్ రెడీగా ఉన్నాడు, అక్కడ టర్న్ అవుతుంది, కుల్దీప్కి బాల్ ఇవ్వట్లేదు అంటే ఇట్లా చూస్తాడు అనుకున్నాడు జడేజా. అండ్ కుల్దీప్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బిష్నోయ్ ఈజ్ ది ప్రిఫర్డ్ చాయిస్, అది కుల్దీప్ కూడా తెలుసు T20లో. బట్ తనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు కుల్దీప్ యాదవ్ అనే మాట రాకుండా ఉండేందుకు సాయశక్తులా ప్రయత్నం చేశాడు, సఫలీకృతం కూడా అయ్యాడు. వన్డే మ్యాచ్లో కూడా అలాగే వచ్చాడు, బ్యాకప్ అనుకున్నారు, మెయిన్ ప్లేయర్ అయిపోయాడు, వరల్డ్ కప్లో అదరగొట్టాడు. T20లో కూడా బిష్నోయ్ తర్వాత ఏంటి అనే ఆలోచనలో వచ్చినప్పుడు వికెట్ దిగలిగాడు. ఎస్పెషలీ బాల్ కొంచెం టర్న్ అవుతోంది, కాస్త స్లోగా ఉంది సర్ఫేస్ అండ్ షార్ప్ టర్న్ ఉన్న సర్ఫేస్, ఇలాంటి 2 సర్ఫేస్లు ఉన్నాయంటే కుల్దీప్ యాదవ్ చాలా డేంజరస్గా తయారవుతాడు, ప్రొవైడెడ్ హీ గెట్స్ హిజ్ లెంగ్త్ రైట్.
ఫుల్ వేసినా షార్ట్ వేసినా బాధి పెడతారు. కరెక్ట్గా నైదర్ ఫార్వర్డ్ నార్ బ్యాక్ కూడా ఆ లెంగ్త్ ఏదైతే పట్టుకొని వేస్తాడో అక్కడ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఏ బాల్ ఫ్లిప్పర్గా వెళ్తుంది, ఏ బాల్ గుగ్లీ అవుతుంది, ఏ బాల్ తన వేసే స్పిన్ అవుతుంది, రైట్ హ్యాండ్ లెగ్ స్పిన్ అవుతుంది అనేది వాడికి తెలియదు. సో ఈ చైనామెన్ బౌలర్లకి లేదా ఏ స్పిన్నర్ కన్నా ఎస్పెషలీ మీరు షార్టెస్ట్ ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ ఆడుతున్నప్పుడు ది లెంగ్త్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ లెంగ్త్ ద్వారానే బ్యాట్స్మెన్ మైండ్లో చిన్న డౌట్ అనేది పెట్టగలగాలి, అరే ఆగే జానా పిచ్చే ఖేల్నా. అలాంటి సమయంలో షార్ట్ టర్న్ వచ్చినా లేకపోతే పడిన తర్వాత బాల్ ట్రెజెక్టరీ మారిపోయినా కుల్దీప్ యాదవ్ బాల్ కెప్ట్ లో, ఎందుకంటే లెదర్ మీద పడింది, సీమ్ మీద పడలా ఆ బాల్. ఆ లెదర్ మీద పడేట్టు వేయడం కూడా ఒక మంచి ఆర్ట్ అది, విచ్ కుల్దీప్ యాదవ్ డెవలప్డ్. సో అది దానివల్ల వికెట్లు బాగా వచ్చాయి. మీకు బోల్డ్ చాలా ఉన్నాయి కుల్దీప్ యాదవ్ తీసిన 5 వికెట్లలో, ఎల్బిడబ్ల్యూలు కూడా ఉన్నాయి, దాంతో మంచి రివ్యూలు కూడా కనిపిస్తూ వచ్చాయి. జడేజా హ్యాండిల్ ద ట్రూప్స్ వెల్, సూర్యకుమార్ యాదవ్ అటాకింగ్ మైండ్ సెట్ బాగా హెల్ప్ చేసింది. సో దెర్ ఈస్ దట్ సెన్స్ ఆఫ్ బిలీఫ్ ఇన్ బౌలర్స్, అది బాగా నచ్చింది నాకు. 200 కొట్టే డిఫెండ్ చేసుకుందాం కాదు, వీఆర్ హియర్ టు టేక్ వికెట్స్, దట్ థాట్ ఈస్ వెరీ గుడ్. అలాగే ఓవర్ అటాక్ కూడా చేయాలి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే తక్కువ స్కోర్ ఉన్నప్పుడు మీరు ఓవర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు, ఎక్కువ స్కోర్ ఉన్నప్పుడు కాస్త ఎక్కువ డిఫెన్సివ్గా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అటాక్ చేసేది అట్ ద సేమ్ టైం ఎవరెవరిని ఎక్కడ వాడాలనే ఆలోచన కూడా పర్ఫెక్ట్గా కనిపించింది. ఎప్పుడైతే హర్షదీప్ ఫస్ట్ చేంజ్ అన్నాడో ఇట్స్ ఇండికేషన్ టీమ్ బ్రదర్ యూ పర్ఫామ్, లేకపోతే కనుక నీకు బల్లెని. ఆ తర్వాత ముఖేష్ మీద ట్రస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. సరే ఒక ఓవర్ ఏదో ఎక్స్పెన్సివ్ అయింది కానీ ఆల్వేస్ తను వికెట్లు ఇస్తూనే వచ్చాడు. అండ్ బౌలింగ్ పరంగా ఎప్పుడు కూడా డౌట్ లేదు మనకి. పాయింట్ ఏంటంటే ఆ బౌలర్లో ఎంతమంది బ్యాట్ పట్టుకుని కాస్త కాంట్రిబ్యూట్ చేయగలరు. సో వీళ్ళు కొంచెం బాగా బెటర్గా అంటే తిలక్ దగ్గర నుంచి కొంచెం ఓవర్లు చూసే అవకాశం అనేది వచ్చింది, అది కుదరలేదు. బట్ ఎనీవే ఇట్స్ అ గుడ్ విక్టరీ ఇండియాకి. ఫ్యూ థింగ్స్ ఇక్కడ క్లియర్గా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదేంటి అంటే కనుక ఇఫ్ రోహిత్, విరాట్ అండ్ హార్దిక్ కమ్ బ్యాక్ ఇంటూ ద స్క్వాడ్ ఎవరు పక్కకి వెళ్ళబోతున్నారు, ఆ తర్వాత ప్రిఫర్డ్ T20 కైండ్ ఆఫ్ టాక్టిక్ అనేది ఇండియాది ఎలా ఉండబోతుంది, అండ్ ఈ సిరీస్ మన ఆఫ్రికా సిరీస్ అండ్ ఆస్ట్రేలియా సిరీస్ రెండింటినీ కలుపుకున్న తర్వాత కొన్ని డ్రా చేయగలిగే కంక్లూజన్స్ ఏమున్నాయి, ఈ 3 పాయింట్ల మీద సపరేట్ వీడియో చేసుకుందాం. బట్ ప్రస్తుతానికైతే ఈ విజయంలో సూర్యకుమార్ యాదవ్ పాత్రను చాలా గట్టిగా ఉంది. కుల్దీప్ 5 వికెట్లు తీసి ఉండొచ్చు కాక, నో డౌట్స్ అబౌట్ దట్. 5 వికెట్లు మీరు ఓన్లీ 17 బాల్స్ వేసి తీశారు అంటే అది మామూలు విషయం కాదు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. బట్ ఆ 5 వికెట్స్ తీయడానికి మీకు పునాది వేసింది ఎవరు అంటే, సరే ముందు ఆదిలో 2 వికెట్లు పడ్డాయి, కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి 3-4 వికెట్లు పడ్డాయి అని మాట్లాడుకుంటే, ఆ 3-4 వికెట్లు పడడానికి రీజన్ ఏంటంటే ద స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఏదైతే సూర్య పెట్టాడు, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే గేమ్ చేంజింగ్ థింగ్. అది T20లో సెంచరీ కొట్టడమే కష్టం, ఇన్ఫాక్ట్ 50 కొట్టడమే ఎట్లా ఆడతారండి, సెంచరీ కొట్టడం ఇది హ్యూజ్ అచీవ్మెంట్. అలాంటిది ద వే హీ యాక్సలరేటెడ్ అగేన్స్ట్ ద స్లో బాల్, అది యాక్చువల్గా ఈ గేమ్కి టోన్ని సెట్ చేసింది. చాలా మంచి పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. మీకు జైస్వాల్ నుంచి వచ్చింది, మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. తిలక్ ముందు మ్యాచ్లో బాగాడు, ఈ మ్యాచ్లో మిస్ అయ్యాడు, సరే పక్కన పెట్టండి. జితేష్ సరే 2 మ్యాచ్లో సరైన రీతిలో ఆడలేకపోతే తను వచ్చిన టైం కూడా అలాంటి టైమే ఉంది. రింకు ప్రొవైడెడ్ దట్ సపోర్ట్, బాగా ఆడాడు, ఆ కన్సిస్టెన్సీ చూపించుకుంటూ వచ్చాడు. ముఖేష్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. మీకు జడేజా హెస్ డన్ వెల్. సో అన్నీ కూడా బాగానే వరకు. జడేజా ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో కూడా తను వేసినప్పుడు బాల్ తిరిగింది, టర్న్ అయింది, కాస్త కట్టడి చేయగలిగాడు తను. సో T20కి సంబంధించి ఈజ్ డెఫినెట్లీ కంటైనింగ్ బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్ కావాలంటే కాస్త పిచ్ నుంచి కొంచెం సపోర్ట్ ఉండాలి, అది లభిస్తే జడేజా ఆడడం కష్టం. సో ఈ రకంగా చూసుకుంటే కనుక కొన్ని టిక్ మార్క్స్ బాగానే ఉన్నాయి. బట్ ఈ 8 సరే ఇప్పుడు వర్షార్పణం, ఈ 7 T20ల గురించి ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. 7 అనగానే 7 అనగానే ఏదో మళ్ళీ మీ మీద బాగా ట్రెండ్ అవుతుంది కదా, అదే రీజన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ 7కి జెర్సీ నెంబర్ 7కి ఏం సంబంధాలు ఉన్నాయో మనకి తెలియదు, కానీ ఓవరాల్గా ఈ 7 T20s మీద కూడా మనం వీడియో సమీక్ష అనేది మనం మాట్లాడుకుందాం. టిల్ దెన్ లెట్స్ సీ, నెక్స్ట్ 1 days ఉన్నాయి, ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతోంది. సో దాని గురించి కూడా మనం అన్ని విధాలుగా డీటెయిల్గా మాట్లాడుకుందాం.